రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన కసరత్తులో భాగంగా ఈ ప్రక్రియకు తుది రూపు ఇచ్చే పనిలో ఈ శాఖ సిద్ధమైంది. వీటితో పాటు ఎంపీటీసీల స్థానాల సంఖ్య సైతం ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటివరకు తెలంగాణలో 5817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ సమీపంలోని గ్రామాలను వాటిలో విలీనం చేయడం, మేడ్చల్ జిల్లా మొత్తాన్ని అర్బన్ ప్రాంతంగా మార్చడం, ఔటర్ రింగ్ రోడ్ లోపలి మండలాలన్నింటినీ మున్సిపాలిటీగా మార్చడంతో ఎంపీటీసీ సభ్యులతంగా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు 2019లో 32 జిల్లా పరిషత్ చైర్మన్లు, 239 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 31 జిల్లా పరిషత్, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్ జరగనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా నిజామాబాద్లో 31, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో 26, కామారెడ్డిలో 25 స్థానాలు ఉన్నాయి. అతి తక్కువగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో కేవలం 10 జెడ్పీటీసీ స్థానాలే ఉన్నాయి. ఆ తర్వాత వరంగల్లో 11 స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలో 12 నుంచి 15 మధ్యనే జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇలా 10 జిల్లాలు ఉన్నట్లు అధికారుల లెక్కలను బట్టి స్పష్టమైంది. రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ సభ్యులు వీరిని ఎన్నుకోనున్నారు. అయితే రాష్ట్రంలో 10 జిల్లా పరిషత్లో 12 నుంచి 15 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో 6 స్థానాలు సాధించే పార్టీనే జెడ్పీటీసీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఎస్టీ, ఎస్సీలకు రిజర్వ్డ్ అయ్యే స్థానాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 2 పార్టీల్లో ఉంటే ఓకే, కానీ ఒకే పార్టీలో ఉంటే మెజార్టీ వచ్చినా రాకున్నా జెడ్పీటీసీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది.